ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పెనుకొండకు విచ్చేయగా వారికి ఘనంగా స్వాగతం పలికిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ కరువు ప్రాంతమైన మా ఉమ్మడి జిల్లాకి మరిన్ని పరిశ్రమలు తెచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్ గారిని కోరారు. అలాగే పెన్షన్ల విషయంలో 10 ఎకరాల భూమి నిబంధనను పెట్టడం వల్ల చాలా మంది పెన్షన్లకు దూరం అయ్యారని వారిని దృష్టిలో ఉంచుకొని భూముల నిబంధనలను కూడా సవరించి అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు చేయాలని మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి మంత్రి శ్రీనివాస్ స్పందిస్తూ నియోజకవర్గ పరిస్థితులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలాగే ఇక్కడ అన్ని శాఖల ఆఫీసులను సంప్రదించి ఎక్కడెక్కడ పరిశ్రమలు స్థాపిస్తే బాగుంటుందని తద్వారా అభివృద్ధికి బాటలు వేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొల్లకుంట అంజనప్ప కురబ సంఘం అధ్యక్షుడు సామకోటి ఆదినారాయణ, రొద్దం మండల కన్వీనర్ నరహరి, పెనుకొండ మండల కన్వీనర్ సిద్ధయ్య, సీనియర్ నాయకులు మాధవనాయుడు, నారాయణ స్వామి, నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులంతా హాజరయ్యారు. యువకుడు, ఉత్సాహవంతుడు, విద్యావంతుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వారు మరియు ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగపెట్టాలి, మనం ఏ విధంగా అయితే ప్రజలకు దగ్గర చేయాలి, ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని మన సహచర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంఎస్ఎంఈ, సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ అంటే 3 కూడా ప్రజలకు చాలా కీలకమైనవి, ప్రజలకు చాలా అవసరమైన శాఖలు ఈరోజు మన సోదరులు కొండపల్లి శ్రీనివాస్ గారు మన పెనుకొండ నియోజకవర్గానికి వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. మా నియోజకవర్గం తరఫున, మా జిల్లా తరఫున మీకు స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తాం సోదరులారా. చాలా సంతోషం. వీరి కుటుంబం తరతరాల నుంచి ఎంపీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలుగా కొన్ని 40-45 సంవత్సరాలుగా ఒక రాజకీయ కుటుంబం. రాజకీయ కుటుంబంలో ఉండి ఎంతో విద్యావంతుడు. ఈరోజు ప్రజలకు సేవ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో తెలుసుకొని అన్నీ వదులుకొని పార్టీ కోసం ముందుండి యువకుడు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. మరి మొదటిసారి నాతో పాటు మంత్రి కూడా. క్యాబినెట్ లో ఏమి ఎక్కువ క్యాబినెట్ లో జరిగే చర్చ ఏమంటే పరిశ్రమలు, పెన్షన్. ఫస్ట్ ఎవరిపైనా సోదరా మాకు పెన్షన్ కావాలని నేను అడుగుతాను. క్యాబినెట్ లో ఉండే వాళ్ళందరూ సోదరా నువ్వు ఆ పెన్షన్లు మీకే, లేకపోతే మేము కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళలేము, ఎందుకంటే ఇంకా వైసీపీ వాళ్ళు దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు, మరి ఆ పెన్షన్లు తీసుకోకపోతే మేము వెళ్ళలేము అంటే అక్క ఖచ్చితంగా చేద్దాం. ముఖ్యమంత్రి గారి సూచనలు, డిపార్ట్మెంట్ సూచనలు తీసుకొని వాళ్ళు చేసినట్లు మనం చేయకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది, దాని పద్ధతి ప్రకారం చేద్దాం. అంటే పద్ధతికి, డిసిప్లైన్కి మారు పేరే మన ఎన్డీఏ పార్టీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సోదరా మేము తెలియజేసేది ఒకటే, ఈ రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఎక్కువ, కక్ష సాధింపు చర్యలు ఎక్కువ. అంటే మేము మాట చెప్తే మాట మీద ఉంటాం, మాట మీద నిలబడతాం. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే నిజంగానే మేము కోర్టుకు కూడా వెళ్ళాం. అర్హులైన పెన్షన్లు తీసేస్తే మేము కోర్టుకు పోయినా కూడా, కోర్టు నుంచి వచ్చినా కూడా పెన్షన్లు ఇవ్వలేదు. అలాంటి బాధలో ఉన్నారు. ఖచ్చితంగా మనం ఎన్డీఏ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చెప్పడానికి 5 సంవత్సరాల్లో నిరూపించుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మనకి ఈరోజు 4000 పెన్షన్ వస్తూ ఉంది. 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖే వస్తుందంటే ఆ ఘనత ముఖ్యమంత్రి గారిది, మన సోదరులు మరి కొండపల్లి శ్రీనివాస్ గారిది, పయావులు కేశవ్ గారిది. ఎందుకంటే నిరంతరం ఈ రోజు 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి కూడా వాళ్ళు, ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉంది తెలుసు. గత 5 సంవత్సరాలు దాచుకోవడమే జరిగిందే తప్ప అభివృద్ధి ఏమీ లేదు. ఏ డిపార్ట్మెంట్ తీసినా తోడుతా అంటే వస్తున్నాయి అప్పుల లిస్టులు. ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కూడా శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. మరి ఈరోజు మనం భవిష్యత్తులో మీరు జాగ్రత్తగా వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి పని కూడా మీరు ఆశించి అడిగాల్సిన అవసరం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇప్పుడు కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు. పెన్షన్ విషయం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఉండాలి. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణం అయిపోయిందంటే
కొన్ని కుటుంబాలకైతే ఈ పెన్షన్ చాలా అవసరమైన పెన్షన్. వాళ్ళకి ఇచ్చే 4,000 వల్ల వాళ్ళు ఆర్థిక జీవన విధానం అనేది వాళ్ళకి అవసరమైన పెన్షన్. అక్కడ కక్ష సాధనకు వెళ్ళకండి. ఖచ్చితంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వండి. అనారోగ్య సంగతిని మనం చూసుకున్నాం, ఎలా చేయాలో నెమ్మదిగా చేద్దాం, గాబరాపడి చేయకండి. మీరు చూస్తే గత నెల రోజులు, ఒక 15 రోజుల క్రితం జిల్లాకు గ్రామం వెరిఫై చేసాం అనారోగ్యులు ఎంతమంది ఉన్నారని. అలా చెక్ చేసుకొని ఒక ప్రణాళికలో వెళ్ళి అనారోగ్యం తీసే ప్రయత్నం చేస్తాం. కానీ అరుగులేదు అంటే అరుగులేని ఎవరిని కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు పెన్షన్స్ జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పారు. ఎందుకంటే మన ఆర్థిక ఉన్న ఇబ్బందుల్లో ఎవరైనా కుటుంబం చేయాలి అంటే అరుగులేని వాళ్ళు ఎవరైనా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ఖచ్చితంగా ఏదైతే అభ్యర్థులు ఉందో దాన్ని కూడా పరిగణన చేస్తూ మీరు చెప్పిన చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అది కూడా మేము కార్యక్రమం చేస్తాము. అంతేకాకుండా ఈరోజు ఎంఎస్ఎంఈ యూనిట్స్ రాష్ట్రానికి సుమారు 7 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చాం. ఈరోజు మనం ఒక ఎలక్షన్ మేనిఫెస్టో ఎందుకు పెట్టుకున్నాం అంటే ఈరోజు నిరుద్యోగం అనేది ప్రధాన సమస్య. యువకులకైతే ఉద్యోగ అవకాశాలు కావాలి. ఉద్యోగ అవకాశాలు కావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ఉద్యోగ అవకాశాలు అవ్వడం ఒక వ్యక్తి అయితే మన తాలూకు కుటుంబంలో కూడా మనం ఎలాంటి పరిశ్రమలు పెట్టచ్చు, ఏ రకమైన పరిశ్రమలు పెడితే మన యువకులు ఉద్యోగం 10 మంది ఉద్యోగాలు కల్పించగలిగితే అవకాశం ఉన్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టే అవకాశం కల్పించాలంటే దాన్ని కూడా కొత్త ఆలోచన తీసుకొచ్చారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని కొత్త ఆలోచన తీసుకొచ్చి ఆ ఇన్నోవేషన్ హబ్ లో కొత్తగా ఐడియాస్ తీసుకొస్తారు. పరిశ్రమలు పెట్టుకుని ఐడియాస్ అక్కడ ఫార్ములేట్ చేసి మన యువతకి అవకాశం కల్పిస్తారు. ఈ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఇలాంటి ఇండస్ట్రీస్ పెట్టచ్చు, మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే పెట్టుకోండి, దానికి కొనేవాడు ఉన్నాడు, మీరు ఇండస్ట్రీస్ పెడితే ఇలా కొనేవాడు కూడా ఉంటాడని ఒక కొత్త అంటే తయారు చేసే విధానాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన చేస్తున్నారు. మా కడవని డైరెక్షన్స్ ఇచ్చి ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందే విధంగా ఈరోజు మన కొత్త ఆలోచన తీసుకుంటే దేశంలో ఎక్కడా లేదు ఇలాంటి ఆలోచన. అంటే ఇండస్ట్రీకి ఏం కావాలి, పరిశ్రమలు ఎలా పెడతారు, అలాగే పరిశ్రమలకి గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మనకి ఏ పరిశ్రమ రావడం జరిగింది. అయితే గతంలో 2019 నుంచి 24 వరకు పరిపాలించిన జగన్మోహన్ ప్రభుత్వంలో అనేక అనుబంధ సంవత్సరాల కూడా మన పెనుగొండ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ అనేటువంటిది రావడం జరిగింది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క మన కోరిక మేరకు అందరూ కూడా ఈ రోజు పరిపాలన కొనసాగించడం జరుగుతుంది. మీరందరూ కూడా కృష్ణ పెనుగొండ ప్రాంతానికి ప్రత్యేకంగా మీ యొక్క సహకారం అందించాలని మా యొక్క మంత్రి గారి కోరిక నెరవేరాలని, అదేవిధంగా గత ప్రభుత్వంలో పెన్షన్లు కూడా చాలా అవకతవకలు ఉన్నాయి. అవి కూడా ఆ పెన్షన్ యొక్క విషయంలో కూడా మన కార్యకర్తలు చాలా మంది ఇవ్వడం లేదు. ఆ రోజు మన గవర్నమెంట్ లో విధానంలో భర్త చనిపోతే తిరిగి నెలకి మనము ఆ రోజు మనం పెన్షన్ వితంతు పెన్షన్ అటువంటిది ఇచ్చేటువంటి మన ప్రభుత్వంలో ఉండేది. అయితే గత 2-3 సంవత్సరాలు కూడా భర్త చనిపోయి కూడా ఈ రోజు ఇద్దరు పెన్షన్ రాలేకుండా బాధపడుతున్నారు సార్. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని కూడా దృష్టిలో మా యొక్క కోరికలు తీర్చాలని ఆశించి అవకాశం పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.